ఆర్ యు రెడీ? నా ఆత్మీయ ఇంటి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. నా ఆత్మీయ ఇంటి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. మన ఆత్మీయ ఇల్లు ఏది? యేసయ్య ఆత్మీయ ఇల్లు ఏది తెలుసా? మనం ఆత్మీయ ఇల్లే, అందరికీ తెలుసు. ఇంకొక ఆత్మీయ ఇల్లు ఏది తెలుసా? యేసు ప్రభు వారు మందిరానికి వెళ్ళారు. ఆ మందిరం తన ఆత్మీయ మందిరం. నువ్వు నేను ఆత్మీయ మందిరం. ఆ రాళ్లతో కట్టబడిన మందిరానికి వెళ్తే అక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఆవులు నమ్ముతున్నారు, పావురాలు నమ్ముతున్నారు, గొర్రెలు నమ్ముతున్నారు, రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. డబ్బులతో వ్యాపారం చేస్తున్నారు, వడ్డీ వ్యాపారం చేస్తున్నారు, రకరకాల వ్యాపారం చేస్తున్నారు. నా యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళి ప్రేమ కలిగిన వాడు, ఆమేనండి, ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు కొరడా తీసుకున్నాడు, మొత్తాన్ని వెలగొట్టాడు. నా మందిరం ప్రార్థనా మందిరం, సర్వజనులకి ఇది ప్రార్థనా మందిరం. ఆత్మీయ ఇంటి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఈరోజు మనం కూడా మన ఆత్మీయ మందిరం పట్ల ఏం కలిగి ఉండాలా? బాధ్యత కలిగి ఉండాలి. శుక్రవారం ఈ ఉదాహరణ చెప్పా. దయచేసి ఎవ్వరు కూడా తెలుసు అని చెప్పి టకా అని చెప్పకండి. బెంగళూరు పట్టణంలో ఒక ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడికి ఇద్దరు కొడుకులు పాస్టర్లే. ఒక కొడుకు ఇంగ్లీష్ సర్వీస్ చూస్తాడు, ఇంకొక కొడుకు కుమారుడు మలయాళం సర్వీస్ చూస్తాడు. ఇంగ్లీష్ సర్వీస్ చూస్తున్న ఆ పాస్టర్ గారు ప్రసంగానికి స్టేజీ మీదకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. క్వైర్ వాళ్ళు పాట పాడుతున్నారు. క్వైర్ వాళ్ళు పాట పాడుతుండగా వాలంటీర్స్ వచ్చి, అయ్యారు మీకోసం ఒక ఆయన వచ్చాడు. ఇప్పుడు చెప్తారేంటయ్యా నేను ఇప్పుడు స్టేజ్ మీదకి ఎక్కాలంటే? ఆయన ఏదో పెద్ద అధికారి అంట. ఎందుకురా బాబు అని గొడవ అని చెప్పి గబగబ అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే బాత్రూమ్ దాటి వెళ్ళాలి. ఏం దాటి వెళ్ళాలి? బాత్రూమ్ దాటి వెళ్తుండగా ఒక ఆమె ఊడిస్తుంది, అన్నీ శుభ్రపరుస్తుంది, అన్నీ ఊడ్చి శుభ్రపరుస్తుండగానే పాస్టర్ గారిని చూసి ఆమె వందనాలు అయ్యారు. వెంటనే ఈయన కూడా వందనాలమ్మా. కొంచెం ఎదరికెళ్ళి వెనక్కి వచ్చాడు. నేను ఎక్కడో చూశానమ్మా, నేను ఎక్కడో చూశాను అనగానే ఆమంది, ఎక్కడ చూశారు సార్? నేను ఎయిర్పోర్ట్లో చూసా కదా. అవునండి, ఎయిర్పోర్ట్లో ఏం ఉద్యోగం అమ్మా అనగానే విమానములో ఉద్యోగం సార్. విమానములో ఉద్యోగం అంటే ఎయిర్ హోస్టెస్వా అంటే సార్ అన్ని సర్వింగ్ చేస్తారు కదా. ఎయిర్ హోస్టెస్వా కాదు సార్. నువ్వు ఎయిర్ హోస్టెస్వా కాదమ్మా. కాదయ్యారు. విమానంలో ఉండే కుర్చీలన్నీ క్లీన్ చేసేవాళ్ళ? కాదు సార్. వెంటనే పాస్ గారు మరి ఏం చేస్తావమ్మా? విమానం నడిపించే ఫస్ట్ పైలట్ సార్ నేను అన్నారు. ఆ విమానం నడిపించే ఫస్ట్ పైలట్ ప్రతి ఆదివారం వచ్చి బాత్రూంలో దొడ్లు కడిగిద్ది. వెంటనే ఆమెని సాక్ష్యం చెప్పించారు. వెంటనే ఆమెను అడిగారు, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? నా భర్త కోసం నిలబడుతున్నా, నా పిల్లల కోసం నిలబడుతున్నా, నేను నా ఇంటి కోసం నిలబడుతున్నా, నా మందిరం కోసం నిలబడట్లా. నాకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, విమానంలో ఉద్యోగం ఇచ్చిన దేవుడు, పైలట్గా మార్చిన దేవుడు, ఆయన కోసం నేను నిలబడాలి. ఆత్మీయ ఇంటి కొరకు నిలబడాలి. మన మందిరంలో ఆమె వచ్చింది, ప్రతి ఆదివారం వస్తుంది. ఆమె ఒక టీచర్. ఎందుకు బాబు ఇంకా ఓపెన్ చేయట్లేదని ఆయన వెనక్కెళ్ళిందంట. అలా చూసిందంట. చూసి ఇంకెందుకు ఓపెన్ చేయట్లా, షెడ్ వేసారే అన్నీ. ఓహో ఏసీ పెట్టాలన్నారు కదా అని వెళ్ళిపోతుంటే దేవుడు మాట్లాడాడంట, నువ్వు ఇవ్వాల్సిన 2000 ఇవ్వలేదు అక్కడ అనంట. అనగానే వెంటనే మందంట, దేవా ఇవ్వలేదయ్యా, నేను ఇస్తా, ఇప్పుడే ఇచ్చేస్తా. ఆమెకు 2000 పెద్ద లక్కేం కాదు, ఇప్పుడే ఇస్తానంటే దేవుడు ఆమెతో అంటున్నాడంట చర్చిలోనే, 2000 కన్నా ఎక్కువ ఇవ్వలేవా అంటే, ఇవ్వగలను దేవా, 20,000 ఇస్తాను దేవా, 20,000 కన్నా ఎక్కువ ఇవ్వలేవా అంటే కన్నీళ్ళు కారుస్తూ ఒక మాట అందంట, ఇన్ని వేల జీతం సంపాదిస్తున్నానంటే అది నీ వల్లనే దేవా. 1,00,000 రూపాయల ఆ రోజు చెక్ రాసి సెల్ఫీ. ఆమె ఇచ్చిన కొన్ని రోజులకి ఒక అధికారి మన మందిరానికి వచ్చాడు. అటు వెళ్ళి చూశాడు, ఏంటండి ఇంకా ఓపెన్ చేయలేదు? ఈ మనోళ్ళు ఇలా చెప్పారంట, రెడ్ కోట్ వాళ్ళు. మరుసటి వారం ఒక సంచితో వచ్చాడు. ఆ అధికారి నాతో అన్నాడు, మీతో కలవాలండి, డబ్బులు ఇస్తానండి అన్నాడు. నాకు ఎవరన్నా అలా మాట అంటే నేను కలవను వాళ్ళతో. ఏమనుకుంటారంటే నేను డబ్బుల కోసం అనుకుంటారు. ఏసై కృపలను అలా చేయంగా, ఎంత డబ్బు అవసరమైనా చేయంగా, మనకి మనిషి కాదుగా ముఖ్యం, ఏసయ్య ముఖ్యం.
ఇప్పుడు కలవలేనండి అన్న. ఒక హోటల్లో ఉన్నాను, అక్కడ కృతజ్ఞతా కూటంలో ప్రసంగం చేయబోతున్నాను. అధికారి వచ్చి సంచి నా చేత్తో పెట్టాడు. ఏంటిదండి ఇదన్నా? అధికారాన్ని కూడా తెలదు. 5 లక్షల రూపాయలు మందిరం కోసం. నీ ఆత్మీయ మందిరం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. మనం మందిరం కాకపోతే ఎవరిని మనం అడిగేది? ఆత్మీయ మందిరం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. మన మందిరంలో శోభన్ బాబు గారు వస్తారు. యేసయ్య కృప వలన ప్రతి ఆదివారం మనం ఇలాంటి ఫ్లెక్సీలు, ప్రతి శుక్రవారం ఫ్లెక్సీలు వేస్తాం. యేసయ్య కృప వలన ప్రతి నెల 5, 6, 2, 3 కరపత్రాలు బయటకు వస్తాయి. అది ఆయన ఉచితమైన కృప. కృప 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 రెండవ రాకడ వరకు పెరుగును గాక. ఆత్మల దేవుడు అలా పెరిగించును గాక లక్షల్లో. చేస్తున్నందుకు స్తోత్రం. ఆ శోభన్ బాబు గారు నాతో వచ్చి ఏమన్నారంటే, పాస్టర్ గారు మీతో మాట్లాడాలి అన్నారు. రండి అన్నాను. అనగానే ఆయన నాతో ఒకటి అన్నాడు, పాస్టర్ గారు దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటండి అన్నాను. మనం 50,000 కరపత్రాలు కొడితే దానికి 50,000 రూపాయలు అయితే దానికి నేను 2,000 ఎక్స్ట్రా తీసుకునేవాడిని. అలా ప్రతి ఐటెంకి అలా తీసుకునేవాడిని. నేను అన్నాను, అది తప్పు కాదండి, మీరు బతకాలి, మీ కుటుంబం బతకాలి అన్నాను. అనగానే వెంటనే ఆయన అన్నమాట, యేసయ్య అన్నాడు, నా మందిరంలో నువ్వు అలా చేయొద్దు, ఎంత పడిందో అంతే నా బిడ్డ దగ్గర తీసుకో. నా దగ్గరకు ఆమె వచ్చి మాట చెప్పగానే నా కళ్ళు గిర్రన్నాయి. అనగా నేనన్నా, మరి ఎలా మీ ఫ్యామిలీ? వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళ దగ్గర నేను తీసుకుంటా. వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళ దగ్గర తీసుకుంటా. వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళ దగ్గర తీసుకుంటా. కానీ దేవుని మందిరం దగ్గర నేను తీసుకోను. తన ఆత్మీయ మందిరం పట్ల బాధ్యత కలిగి. ఇప్పుడు చప్పలు కొట్టాలి. దానికని మనం వదిలేలా. ప్రతి నెల ఒక అమౌంట్ ఆయనకి ఇస్తున్నాం, డిజైన్ చేస్తున్నాం. మీరు నమ్మండి, నేను బైబిల్ కాలేజ్ చదివాను. బైబిల్ కాలేజ్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, 1 సంవత్సరం వేరే వేరే చర్చిలో పరిచయం చేశాను. ఒక 2 సంవత్సరాలు వైట్ ఫీల్డ్లో ఒక చర్చిలో పరిచయం చేశాను, సండే స్కూల్ నడపడానికి. ప్రతి వారం వెళ్ళి వచ్చేవాడిని. పాస్టర్ గారు అనేవాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమని. అలా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులు నేను ఆ పాస్టర్ గారికి ఇచ్చేసేవాడిని. అది నాకు పెద్ద ఏమీ అనిపించలే. అలా ఇచ్చేసి వచ్చేవాడిని, అలా ఇచ్చేసి వచ్చేవాడిని, అలా ఇచ్చేసి వచ్చేవాడిని. 2వ సంవత్సరం అయిపోయింది. నేను ఇక విజయవాడకు వస్తున్నా. సార్ ఇక అయిపోయింది సార్, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, మా స్థలానికి వెళ్ళిపోతున్నా పరిచర్కి. అనగానే నా చేతులు పట్టుకుని ఏమన్నా తెలుసా, ఇంత మట్టికి నా చర్చి చరిత్రలో ఎంతోమంది బైబిల్ కాలేజ్ మన చర్చిలోకి వచ్చి పరిచయం చేశారు. మా చర్చిలో ఎవ్వరు కూడా విశ్వాసులు ఇచ్చిన డబ్బులు నాకు తిరిగి ఇవ్వాల. నువ్వు ఒక్కడవే ఇచ్చావు. నిన్ను నీ బిడ్డల్ని దేవుడిగా చేస్తాడు. ఆత్మీయ మందిరం పట్ల బాధ్యత. నేను నిజంగా చెప్పనా, నాతో పరిచర్య చేసేవాళ్ళు ఇప్పుడు అదే చేస్తున్నారు. ఈ రోజున నీ ఆత్మీయ మందిరం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఏలీ ప్రవక్త తన 2 బిడ్డలు అపవిత్ర కార్యాలు చేస్తున్నారు. ఆత్మీయ మందిరం పట్ల బాధ్యత లేదు. అడిగే పాస్టర్ లేడు, అడిగే విశ్వాసులు లేరు. అపవిత్ర కార్యాలు చేస్తున్నారు, దేవునికి అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు. నష్టమైంది ఎవరు తెలుసా? ఆ 2 బతుకులు నాశనం అయిపోయినాయి. ఆత్మీయ మందిరం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. కానీ ఒక భక్తుడు ఉన్నాడు అక్కడ, సౌమ్యేలన్న ప్రవక్త. దీపస్తంభం ఆరిపోతుంటే వెలిగించాడు, దీపస్తంభం ఆరిపోకుండా కాపాడాడు, మందిరాన్ని శుభ్రపరిచాడు, మందిరాన్ని పవిత్రంగా ఉంచాడు. ఆ 4 గోడల మందిరం మాత్రమే కాదు, తన శరీరం అనే మందిరాన్ని పవిత్రంగా ఉంచాడు. తన ఆత్మీయ మందిరం కాపాడాడు, రాయితో కట్టబడిన మందిరం కాపాడాడు, తన బతుకుని దీవించాడు. ఈ రోజున ఆత్మీయ మందిరం పట్ల ఏం కలిగి ఉండాలి? బాధ్యత కలిగి ఉండాలి. ఈరోజు నా యేసయ్య నీ పట్ల అంత బాధ్యత కలిగి ఉన్నాడు. మందిరం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఈరోజు నేను చెప్పనా, ఈ కాగితం మనం ఇస్తున్నామే సరదాగా ఇవ్వట్ల. ఆత్మీయ మందిరం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. నిన్నొక బాధ్యత ఏర్పాటు చేశాడు. నువ్వు నీ ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తుండగా నీకు తెలవకుండా దేవదూతలతో నీ బిడ్డలకు సాయం చేస్తాడు, నీ పిల్లలకు సాయం చేస్తాడు, అధికారులతో సాయం చేస్తాడు, బిడ్డలతో సాయం చేస్తాడు, కుటుంబాలతో సాయం చేస్తాడు, దైవజనులతో సాయం చేస్తాడు. ఇది ఆత్మీయ మందిరం పట్ల బాధ్యత కలిగి ఉంటారు. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళం ఆత్మీయ మందిరం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. నీ బిడ్డల్ని చెప్పాలి, పట్టాలు ఊడవాలని.
కుర్చీలు ఖాళీ లేకపోతే నీ బిడ్డల కింద కూర్చోబెట్టాలి. ఎందుకు తెలుసా? వాళ్ళు కూర్చోవాలి. మన మందిరానికి డిఎస్పీ గారు వస్తారు, వాళ్ళ ఇద్దరు పిల్లల కింద కూర్చోబెడతాడు. ఎందుకు కూర్చోబెడతాడు తెలుసా? అహంకారం కోసం కాదు, అందరూ చూడడం కాదు, నా బిడ్డలు నేర్చుకోవాలి. దేవుని దగ్గర మనం నథింగ్ రా. ఈ రోజున నీ బిడ్డలను పరిచయం చేపించాలి, వాళ్ళు ఏదో ఒకటి చేపించాలి, మందిరంలో దేవుని కోసం చేపించాలి. హల్లెలూయా. ఫ్యాన్ ఆగిపోయింది, దాన్ని చూడాలి, అన్ని నువ్వు చూడాలి. ఆత్మీయ మందిరం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ప్రస్తుతం మొత్తం దారులన్నీ తోవేసేశారు. తిట్టుకుంటూ రాకూడదు, ఇది దేవుని ఇల్లు, నీ ఇంటి దేవుని ఇల్లు ఇది. ఆత్మీయ మందిరం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. నీ ఆర్థిక స్థితిని మారుస్తాడు ఆయన, నీ బిడ్డల చదువులో జ్ఞానం ఇస్తాడు ఆయన, నీ కుటుంబాన్ని కడతాడు ఆయన. నీ పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు తెలుసా? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యం. దొంగతనం చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు. కానీ నేను సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చా. నీకు సమృద్ధి జీవం ఇవ్వడానికి, నీకు సమృద్ధి జీవం ఇవ్వడానికి, నీకు సమృద్ధి జీవం ఇవ్వడానికి. ఈరోజు సాతానుగాడు ఏమైతే నీదన్నీ తీసుకెళ్ళిపోయాడు, అవి నా దేవుడు ఇచ్చును కాక.